వర్ష అయితే మనకు హాయి కాదు, పలకరించేందుకు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఎలా ఉన్నారంతా? శివాన్ మ్యాస్ట్రోవిల్స్ ఓబులవారిపల్లిలో మన ప్రయాణం అయితే మొదటి రోజు రాజస్థాన్లో అయితే నేచర్ మధ్యన కలర్ఫుల్గా హ్యాపీనెస్గా సాగింది. వర్ష అయితే నైట్ పులకరించేసింది. నేనైతే అక్కడ రేకుల షెడ్ ఉంటే అక్కడ టెంట్ వేసుకోలేదు, అరుగుగా ఉంటే అరుగు పైన అయితే పనుకున్నాను. వీళ్ళు నిజంగా చాలా బాగానే పలకరించి మాట్లాడారు, నైట్ తినేందుకు ఇచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ జై శ్రీరామ్ టెంపుల్. ఇక్కడైతే ఇక ఈ ప్రదేశం నుంచి మన రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన ప్రదేశం అంటే ఉంది 100 కిలోమీటర్ల పైనే. మరి వర్ష చూద్దాం ఏ విధంగా మనల్ని ముందుకు పంపిస్తుందో లేకంటే అడ్డుకుంటుందో. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అవేర్నెస్తో మన పయనం అనేది కొనసాగుతుంది. 46th డే. బాబా ఏమన్నా ఉందా లొకేషన్? అసలుకి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గానే ఉంది. మొత్తం నేచర్ ఎంజాయ్మెంట్, పొగ మంచుగా అసలుకు ఈ స్టేట్ లో నేను ఉన్నది అనే విధంగా కనిపిస్తూ ఉంది. ఏమన్నా ఉందా లొకేషన్? వావ్ అనేట్టుగానే ఉంది అసలుకి. మొత్తం కొండల్లోనే ఈ స్టేట్ ఎంట్రన్స్ అయితే నిజంగా అన్ప్రెడిక్టబులే. వావ్ 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 అనేట్టే అంత బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తానికి రాజస్థాన్ స్టేట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, నిజంగా అన్ప్రెడిక్టబుల్ గానే ఈ రాజస్థాన్ స్టేట్ అనేది డే 2 అన్ప్రెడిక్టబుల్ గానే ఉంది. మన మాస్టర్ ఎక్కడ ఉంది, వెళ్లాల్సిన ప్రదేశాలుగా వెళ్ళిపోదాం ఈ ప్రదేశాలన్నీ చూసుకుంటూ. వావ్ ఏమన్నా ఉంది నిజంగా. నేచర్ మధ్యన రాజస్థాన్ అనేది అస్సలు ఊహించలేదు నేనైతే. ఉన్నట్టుగానే ఉన్నాయి ఈ కొండల మధ్యన ఈ రోడ్డు, హైవే. అబ్బా ఏమన్నా ఉందా? అన్ప్రెడిక్టబుల్ గా కొండల మధ్యన ఒక అన్ప్రెడిక్టబుల్ ప్లేస్ లేకి ఎంటర్ కాబోతున్నాము. ఏంటో ఆ ప్లేస్ చూద్దాం మరి కాసేపట్లో. రాజస్థాన్ లోని అప్పుడంటే ఫస్ట్ టైం మన ట్రావెలింగ్ లో గోవాలో అయితే వెళ్ళాము ఆ అన్ప్రెడిక్టబుల్ ప్రదేశానికి. ఇప్పుడు ఈ ఓబులవారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్_on_wheels అన్న ఈ ప్రాజెక్ట్ LR లో అయితే ఇప్పుడు ఒక అన్ప్రెడిక్టబుల్ ప్రదేశం గుండానే ప్రవేశిస్తున్నాం. ఉన్నాయి లొకేషన్ లో అవి చూడండి. అసలు పొగ మంచు కమ్మేసిన కొండల మధ్యన చుట్టూరు కొండలు. వావ్ 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 అనిపించేలా ఉన్నాయి. ఇక అక్కడైతే ఒక అన్ప్రెడిక్టబుల్ గానే కనిపిస్తూ ఉంది నాకు. అన్ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్. మనమైతే ఇప్పుడు టన్నల్లోకి ఎంటర్ కాబోతూ ఉన్నాము. కొండ కింద టన్నల్. వావ్, రోడ్డు అయితే ఆ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ గా ఉన్నట్టుంది. సింగిల్ లైన్ రోడ్డే. వెళ్ళబోతున్నాం. హ్యాపీనెస్ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు టన్నల్స్ మార్గం అనేది. అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్, అన్ప్రెడిక్టబుల్. మనం ఏ విధంగా జీవించామనేది కాదు, ఎంత హ్యాపీనెస్ గా మన లైఫ్ ని కొనసాగించామనేది. నేనైతే నా లైఫ్ లో హ్యాపీనెస్ గానే ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. ఎంతటి దూర ప్రదేశాలైనా కానీ హ్యాపీనెస్ కానీ దగ్గర అవుతూ ఉన్నాం వాటికి. నేచర్ మధ్యనైనా కానీ, చాలా మంది పలకరింపులతో అయినా కానీ, అట్లా మా ట్రావెలింగ్ లైఫ్ అనేది హ్యాపీగానే ఎప్పుడు ఇప్పటిదాకా ఎక్కడ ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ కానీ, కష్టమైన పరిస్థితులుగా కానీ ఎక్కడా మేమైతే ఫీల్ కాలేదు. ఎందుకంటే ఆ విధంగా బాధపడాలనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి చోట కొత్త మార్గం, కొత్త మనుషులు, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండడమే. కానీ మరి ఇది కష్టంగా ఉంది, ఇక్కడ బాధగా ఉంది అంటూ ఎక్కడ ఆగిపోవాలి, వెనకడుగు వేయాలి అనే ఆలోచనగా ఎప్పటికీ రాదు. అన్నవాళ్ళు ఎందుకో కాస్త తొందర పడతా ఉన్నారు. ఎందుకో తెలియదు అన్నవాళ్ళ తొందర.
వెళ్తాం, ఒక 5 నిమిషాలు కదా లేట్ అవుతుంది. దానికి అన్న వాళ్ళు ఎందుకు అంత తొందరపడ్డాము? ఇలా జీవితంలో తొందర పడుతూ ఉంటే ఉండాలి, జీవితంలో ఫాస్ట్గా అంటూ ఉండాలి. కానీ ఫాస్ట్ ధనంలోనే ఉంటే ఎట్లా? జీవితాన్ని సంతోషంగా మలుచుకునే క్షణాలు కొన్ని ఉంటాయి. సంతోషాన్ని మలుచుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోవడమే. చూసారా ఒకసారి ఇట్లాంటి కొండలు ఉంటాయని ఆగిపోతే ఆ కొండల్ని దాటుకుంటూ ముందుకు వచ్చేస్తేనే కదా పయనానికి దగ్గర అవుతూ ఉండొచ్చు. కొండలన్నీ దాటుకుంటూ వచ్చేసాము నేచర్ మధ్యన. చూడండి అసలు క్లైమేట్ ఏ విధంగా ఉందో. ఇటు వాన పడుతుందేమో, కొండలు ఉన్నాయి కదా అని ఆగిపోతే జీవితంలో ముందుకు పోయినట్టేనా? మా ప్రయాణంలో మేము ముందుకు పోతున్నట్టేనా ఆగిపోతే? వాటిని అధిగమించి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేయడమే. 109 కిలోమీటర్లు ఉంది. చూద్దాం, ఇంచుమించు తెచ్చేద్దాం దగ్గరికి. 9 కిలోమీటర్ల దగ్గరికైనా తెచ్చేసే విధంగా చూస్తాను ఈ రోజుకి. వర్ష, నువ్వు కాస్త దూరం నుంచే పలకరించి వర్ష. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా మార్నింగే వచ్చేసింది. మళ్ళీ ఈవినింగ్ లోపల ఇంకొకటి వస్తుందో రాదో చెప్పలేము. ఎందుకంటే వర్ష కూడా వచ్చేసింది కాబట్టి మనం అంత తొందరగా రీచ్ అవ్వలేమేమో ఆ ప్రదేశాలకి. ఇంకొక టోల్ ప్లాజా వైపుగా. ఈ టోల్ ప్లాజాకి అయితే ఎలాంటి పేరు ఊరు అనేది ఏమి లేదు. క్లిక్ కిసి కనిపించేద్దాం మరి. వర్ష అయితే నాన్ స్టాప్గా పలకరిస్తూ ఉండదు. లారీ అన్నలు దూసుకొని పోతున్నారు. మొత్తము బురదగానే, రెయిన్ కోట్ మొత్తం బురదగానే. మరి సుమార్ అనే ఊరైతే ఉంది ఇంకో 18 కిలోమీటర్లు. అక్కడికి చేరుకుందాంలే త్వరగా అనుకుంటే వర్ష ఏడ చేరుకొని ఇస్తుంది. స్టార్ట్ చేసిన కానించి ఆ ఊరికి చేరుకొని అక్కడ ఏమన్నా తినేద్దాము అనుకుంటే వర్ష అసలుకో వర్ష. హాయ్ హలో, ప్రెజెంట్ అయితే మనం గుజరాత్ నుంచి రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. రాజస్థాన్ దగ్గర అయితే మనకు వెల్కమ్ బోర్డు లేదు. ఇక్కడైతే మనకు స్పెషల్గా ఒకరైతే వెల్కమ్ చెప్తూ ఉన్నారు. ఆ వెల్కమ్ ఎవరు చెప్తున్నారు ఈ రాజస్థాన్లో చూడండి మీరు. మ్యాస్ట్రో మీదుగా ఎన్నెన్నో స్టేట్లు అయితే దాటేసాం ఇప్పటి వరకు. మన వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్లో నేపాల్ అంట, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, ఇలా గుజరాత్, దమాను, దీవు, ఇలా ప్రతి స్టేట్లో అయితే దాటేసి ప్రెజెంట్ రాజస్థాన్లోకి ఎంటర్ అయినాం. రాజస్థాన్లో ఎక్కడా వెల్కమ్ బోర్డు కనిపించలేదు. ఇక్కడైతే ఉంది చూడండి. వెల్కమ్ టు రాజస్థాన్ స్టేట్లోని పల్లి డిస్టిక్. రాజస్థాన్ స్టేట్లోని పల్లి డిస్టిక్ అయితే మనకు వెల్కమ్ చెప్తూ ఉంది. మాస్ట్రో వితౌట్ పొల్యూషన్గా మనం వచ్చేసినందుకు వీళ్ళైతే వెల్కమ్ చెప్తున్నారు మనకు. సాధించేసాం మొత్తానికి. వెల్కమ్ టు పల్లి డిస్టిక్ ఇన్ రాజస్థాన్. వచ్చేసాను. ఈ సుమీర్పూర్ అయితే చేరుకున్నాము, దాటేసాము 1 కిలోమీటర్ బయటికి. ఇంకా లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేద్దామని వచ్చాను. మాస్ట్రో అయితే వర్షకి వణుకుతూ ఉన్నాడు. అలా ఏం కాదు, వర్ష కూడా కాస్త పలకరిస్తూ ఉంది. సూర్య వస్తాడేమో అనుకుంటే సూర్య రావడం లేదు. మార్నింగ్ నుంచి వచ్చాము 40 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ డాబా దగ్గర ఆగాను. తినేసి మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం. ఇంకా 90 కిలోమీటర్లు అయితే పాలి ఉంది. చూద్దాం ఎంతవరకు చేరుకుంటామో ఈరోజు మన జర్నీలో దూరాన్ని. సూర్య వస్తే బాగుంటుంది కాస్త. ఏం మాస్టర్? ఆలూ పరాటా అప్పుడెప్పుడో తిన్నాము, మళ్ళీ గుజరాత్లో తిన్నాము, మళ్ళీ రాజస్థాన్లో తింటా ఉన్నాము. ఆలూ పరాటాలకి మజ్జిగ, అదేందో ఊరగాయో కారమో తెలీదు, ఎర్రగారంగా ఉండాలి. ఇది ఊరగాయో కారమో తెలీదు. ఊరగాయ మజ్జిగ లేకైనా కానీ బాగుంటుంది, పెరుగులేకి. ఆలూ పరాటా. వర్ష అయితే తగ్గనంటా ఉంది. ఎందుకో వర్షకి ఇంత ప్రేమ నాకు అర్థం కావడం లేదు. మొత్తం అలానే ఉంది. పొద్దుటి నుంచి వర్ష తన ప్రేమ చూపిస్తానే కానీ ఉంది. ఎక్కడన్నా ఆగుదామా అనుకుంటే మరీ ఆగిపోయేంతగా ఏం లేదు వర్ష ప్రభావము. పలకరిస్తానే ఉండదు. ఇక అటువైపుగా ఉన్న కొండలైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి పోతా ఉన్నాను.
లారీ అన్నల మధ్యన డాబా దగ్గర వర్ష దెబ్బకు చెప్పడం మర్చిపోయాను. మధ్యాహ్నమే ఆగిపోయింది మన రైడ్. అయితే ఎక్కడ ఆగిపోయింది అంటారా, ఆ ప్రదేశం చూస్తే ఏం గుర్తుకొస్తుంది నాకైతే అప్పటి జ్ఞాపకాలు. అదేనండి మన ఫేవరెట్ గురుద్వారాలో అయితే స్టే అడిగాము, ఓకే అన్నారు. నేషనల్ హైవేకి పక్కనే వర్ష ఫుల్ చిత్త కొట్టేస్తా అంటే డాబా కానించి ఆలు పరాటా తినేసి కాస్త ముందుకు వచ్చేసాను. అయినా కానీ వర్ష కంటిన్యూగా ఉంటే నాన్ స్టాప్గా ఇంకా అలా వస్తూనే ఉన్నాను చాలా వరకు. అదే మన నేషనల్ హైవే. ఆ పల్లి అనే ఊరు కూడా ఇంకా ఉంది, 60-70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మనమేం ఎక్కువ చేరుకోలేదు. వర్ష ఇంకా ఒక్కటేమైనా నాన్ స్టాప్గా ఉంటే ఇంకా ఇక్కడే గురుద్వారా ఉంటే కాసేపు ఆగిపోదాము అనుకున్నాను, అయినా తగ్గలేదు. మధ్యాహ్నం అయిపోయింది, ఇక్కడే తినేసాను. వీళ్ళని అడిగాను ఇక్కడ స్టే చేయొచ్చా అంటే సరేలే అని చెప్పేశారు. ఆ విధంగా గురుద్వారాలో, రాజస్థాన్లోని ఈ గురుద్వారాలో అయితే స్టే చేస్తున్నాం. దరిదాపుల్లో అంటే ఊరుగా దగ్గరలో ఏది లేదు, హైవే పక్కనే గురుద్వారా. ఓపెన్ ప్లేస్లో చాలా నెలల తర్వాతే గురుద్వారాలో అయితే ఫస్ట్ టైం స్టే చేస్తాం. ఈరోజు అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కానీ జస్ట్ 1 గంట ముందు వరకు కూడా వర్ష అయితే ప్రేమగా పలకరిస్తూనే ఉండింది. ఏం చేద్దాం, వర్ష ప్రేమ అలా ఉంది ఈ ప్రకృతి మధ్యన. అయినా పర్లేదు, ప్రతిరోజు ట్రావెల్ అంటే ట్రావెల్ ఎట్టుంటుంది అనుకోని కాదు, ప్రతిరోజు పోతా ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రదేశాల్లోనే కాదు తిరగడము, అప్పుడప్పుడు ఉంటాయి ఇలా మిడిల్లో ఆగిపోవడం అయినా కానీ. అట్లా పెట్రోల్ పంపుల్లో అయినా కానీ ఆగచ్చు. అక్కడక్కడ ఒక ఇండియన్ పెట్రోల్ పంపు ఉంది, కానీ వర్ష వస్తేనే మరి ఇబ్బంది పెట్రోల్ పంపుల్లో. అవి కాక ఇక్కడ చిన్నవిగా పెట్రోల్ పంప్స్గా ఉన్నాయి, విశాలంగా పెద్దవిగా ఉన్నా కానీ షెల్టర్ వైజ్ చిన్నదిగా ఉన్నాయి. మొత్తం ఇంకా కొండ ప్రాంతం, అడవి ప్రాంతంగానే ఈ వెళ్ళే ప్రదేశాలన్నీ. ఈ ప్రదేశంలో ఇట్లా ఓపెన్గా ఈ గురుద్వారా అనేది చాలా పెద్దదిగానే కట్టేశారు. ఈ స్తంభంగా అయితే పైన ఇంకా అవి వీళ్ళు వాడే కత్తులు మాదిరిగా ఉండేటివి అలా సెట్ చేస్తారు. ఈ గురుద్వారా అనేది ఇక్కడ ఊరు పేరు అంటే దరిదాపుల్లో ఊరుగా అంటే అదే సుమీర్పూర్ అనే ఊరు దాటేసాక అవుట్స్కట్స్లో ఇది. ఇక్కడ ఉంటే ఇంకా ఈ విధంగా తలకి గుడ్డ కట్టుకొని ఉండాలి. వాళ్ళైతే తల పాగా కట్టుకుంటారు, మనమైతే ఇంకా తల గుడ్డ పాగా అయినా కట్టుకోవచ్చు. కాదంటే మనకు పాగా కట్టుకునేంత చేత కాదు కాబట్టి ఇలా తలకి గుడ్డ. అప్పుడెప్పుడో నేపాల్ రైడ్లో చాలా ప్రదేశాల్లో అలా గురుద్వారాలలో స్టే చేస్తూ వెళ్ళాము. తర్వాత అయితే ఇప్పుడే ఇక్కడ ఈ గురుద్వారా దగ్గర అయితే ఒక పిల్లోడు గనగావు వీడన్నారైతే మామూలుగా లేదు. ఇప్పుడు దాకా ఒక అర్ధగంట సేపు చెప్తా గురుద్వారాల గురించి చెప్తా ఉన్నాడు. రికార్డు చేయకూడదు, ఎందుకంటే పిల్లలు వాళ్ళు తెలియక ఏవో మాట్లాడతారు. కొన్ని వాళ్ళకి తెలియకుండానే కొన్ని విధాలుగా మాట్లాడచ్చు. ఇక ఈ రోజుటికైతే ఈ గురుద్వారాలోనే మన స్టేయింగ్ అనేది. చాలా నెలల తర్వాత గురుద్వారాలో స్టే చేస్తున్నాం. ఇక ఇక్కడ తిండి విషయానికి వస్తే వీళ్ళే అన్నము రొట్టెలు ఇస్తారు, టీ కూడా ఇస్తారు. మనం ఏం చేయాలంటే చందా రూపంలో అయినా కానీ లేకంటే హుండీలో అయినా కానీ మనకు ఎంత తోచితే అంత ఇక్కడ ఊరికే అయితే తినేసి రాకూడదు, మనకు తోచినంతగా వాళ్ళకు ఇవ్వాలి. ఎందుకంటే అవి రన్ అవ్వాలన్నా కూడా డబ్బే కదా అవసరము. అందుకని తిన్నందుకు బయట ఎక్కడ తిన్నా కానీ మనం కనీసం 3 రొట్టెలు తిన్నా కానీ 120 రూపాయలుగా తీసుకుంటారు ఇక్కడ. రెస్టారెంట్లు అయినా డాబాలైనా ఎక్కడైనా. అట్లాంటిది మనం ఇక్కడ ఎంత తిన్నా కానీ కనీసం 150 రూపాయలైనా ఇవ్వాలి. ఆ విధంగా మనం తిన్నందుకు
డబ్బులు అయితే చందా రూపంలో అయినా కానీ హుండీలో అయినా కానీ వేసేయచ్చు. ఇక ఇక్కడ టెంట్ మాస్ట్రో అయితే ఇక్కడ ఉన్నాడు. డే 46, 47, 48, 46 ఓబుల్వారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న. ఇక ఇక్కడే మన క్యాంపింగ్ అయితే క్యాంపింగ్ కాదు ఎక్కడొక చోట కింద పనుకోవడం. ఉంటాను. గుడ్ నైట్. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. వీడియో ఎప్పటిదాకా చూసింటే ఒక లైక్ చేయండి. అసలుకి ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ శివ అండ్ మాస్ట్రో వీల్స్ ఓబుల్వారిపల్లి నుంచి మొత్తం ఇండియా మొత్తం తిరిగేస్తూ ఉన్నాం మేము.